ఈ దంట కథ వింత కదా ఈ దంట కథ. యువర్ ఆనర్, ఈ దంపతుల కేసుని నా జూనియర్ వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, రవి కాంచన 1997 ఆగస్టు 10న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల విడాకులకు అప్లై చేశారు. ఆ పరిస్థితులు ఏమిటో కోర్టుకు చెప్పండి. కాంచన, ఇక్కడంతా నిజమే చెప్పాలి. కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. నువ్వు గీతను నమ్ముతావా తాళినా? దేని మీద ప్రమాణం చేస్తావు? తాళి మీద. మరది కట్టినవాడు అక్కర్లేదని కోర్టుకొచ్చు అంటే నీకు తాళి మీద గౌరవం, భర్త మీద అసహ్యం, అవునా? సమాధానం చెప్పు. ఎలాగో విడిపోవాలనుకున్నప్పుడు నిజం చెప్పడానికి భయం ఎందుకు? ఆ భయమే ఆడదానికి పట్టిన దరిద్రం. భర్త ఆమె నిజం చెప్పొద్దని భయపెట్టాడు. లేదు, ఆయన అలాంటి వారు కాదు. మరెలాంటి వారు? చెప్పలేవు. నీ భర్త నిన్ను హింసించాడు. జూదం ఆడటానికి నీ నగలివ్వమన్నాడు. ఇవ్వకపోతే తాగొచ్చి నిన్ను కొట్టేవాడు. నీ ఇంట్లో నీ కళ్ళ ముందే వేరొక అమ్మాయితో. లేదు మధు, రవి ఎలాంటి వారో తెలిసే నువ్వు అలా మాట్లాడుతున్నావా? ఆ దేవుడు తప్పు చేస్తాడేమో కానీ, తప్పుదారిని నడుస్తాడేమో కానీ ఆయన అలా చేయరు. అంత మంచివాడిని వదులుకోవడానికి కోర్టుకి ఎందుకు వచ్చావు? తెగతెంపులు చేసుకునే మొగుడిని మంచివాడంటాం నా అనుభవంలో మొదటిసారి వింటున్నాను. ఈ కేసులో అదే విచిత్రం యువరానా. భార్యకు భర్త మంచివాడైనప్పుడు భర్తకు భార్య మంచిది కాకపోవచ్చుగా, అవునా? కరెక్ట్. ప్రొసీడ్. మిస్టర్ రవి, నీ భార్య నీకు సుప్రీంకోర్టు అంత కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది, కానీ విడిపోవాలనుకుంటుంది. కరెక్టో కాదో మీకు తెలీదా? తెలియాల్సింది నాకు కాదు, కోర్టుకు. మిస్టర్ రవి, మీది మంత్రాల పెళ్ళేనా? అవును. మంత్రాలు మీకు అర్థమయ్యాయా? అవి సంస్కృతంలో ఉన్నాయి. మధు, ఏం నువ్వు చేస్తున్నది? మిస్టర్ రవి, ఇది కోర్టు. అంటే మంత్రాల అర్థం మీరు తెలుసుకోలేదు, అవునా? పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మంత్రాలకు అర్థం తెలుసుకుని తాళి కట్టరు. మంత్రాలు ఎలా అర్థం కాలేదో మీకు మీ భార్య అర్థం కాలేదు, అవునా? మంత్రాలు అర్థం కానంత మాత్రాన మనసు అర్థం కాదా? కాంచన్ నేను బాగా అర్థం చేసుకున్నాను, ప్రేమగా చూసుకున్నాను కూడా. ఏది బలిచ్చే ముందు పశువును చూసినట్టా? కాదు, పూజ చేసే ముందు దేవతను చూసినట్టు. తను కూడా ఈ ప్రపంచంలో ఎవరికీ పంచినంత ప్రేమను నాకు పంచింది, ఎవరికి మిగిలినంత అభిమానాన్ని నాకు ఇచ్చింది. మిస్టర్ రవి, ఏమాత్రం సెంటిమెంట్స్ లేకుండా భార్య మెడలో పుస్తలు, చేతికున్న గాజులు అమ్ముకుంటున్న ఈ రోజుల్లో, అమ్మవారి కిరీటాలు, ముక్కు పొడకలు కరిగించుకుంటున్న ఈ రోజుల్లో భార్య గురించి ఎంత గొప్పగా చెప్పారు. నా సర్వీసులో కోర్టుకొచ్చా కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే భార్యాభర్తలను చూశాను, కానీ ఇలా ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ పొగుడుకుంటూ కోర్టుని సన్మాన సభ చేసిన వారిని చూడలేదు. సాక్షాత్ సీతారాములు కోర్టుకొస్తే ఏం జరుగుతుందో కళ్ళారా చూశాను. మీకు విడాకులు ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వాలో చెప్పడానికి లా పుస్తకాలు వెతకాలో, లైఫ్ పుస్తకాలు చూడాలో నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరు గొడవపడి విడిపోయే మనుషుల్లా కనిపించడం లేదు, కలిసిపోవడానికి ఆరాటపడే మనసుల్లా అనిపిస్తున్నాయి. కనుక మీరు మళ్ళీ ఆలోచించుకోవడానికి కావాల్సిన టైము, అవకాశం ఇస్తూ మీకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నాను. మొదలు అతను ఎందుకు పంపించారు? కాంచన, రవికి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నా జీవితం కోసం రవికి మధువును దూరం చేయలేను. రవి మధు ప్రేమలో ఒకసారి ఓడిపోయారు, నా వల్ల రెండోసారి వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదు. అందుకే రాజేంద్ర నన్ను కాదన్న సంగతి చెప్పలేదు. చెప్తే రవికి నేను అన్యాయం చేసిందని అవుతాను. నా భర్తగా పొందే ఆనందం కంటే మధు భర్తగా జీవితం గడిపితే రవికి ఎక్కువ ఆనందం దొరుకుతుంది. అమ్మా, నా భర్త విడాకులు తీసుకుంటే
ఎలా అమ్మా? నేను చచ్చిపోతే నన్ను సుమంగళిగా సాగనంపుతారా? కాంచన, జరిగింది అది. సరదాగా క్యాసెట్ తీసుకుందామని మీ ఇంటికి వచ్చిన మధుకి కాకతాళీయంగా ఈ క్యాసెట్ దొరికింది. అందులోని కాంచన బాధను అర్థం చేసుకున్న మధు నా దగ్గరకు వచ్చి, అంకుల్, జీవితంలో ఓడిపోయిన వృత్తిపరంగా గెలిచే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు, వాదించే అనుమతి మీరివ్వండి అంది. ఎప్పుడు భార్యాభర్తల్ని విడదీసే వృత్తిలో ఉన్న నేను మధు మాటలకి ఆశ్చర్యపోయి ఆశీర్వదించాను. చూసావుగా, కాంచన ఇంత పనిచేస్తుందని నేను అనుకోలేదు. ఒరే రవి, కాంచన ఏడుస్తూ హడావుడిగా కైలాసగిరి కొండ వైపు వెళ్తుంది. కాంచన, నా భర్త మధు ఒకటి కావాలనుకున్నాను, కానీ పరిస్థితులు ఎదురు తిరిగాయి. వాళ్ళ దంపతులు కావాలంటే నేను దూరంగా వెళ్ళిపోవాలి. నేను దూరంగా వెళ్ళిపోవాలి. దేవుణ్ణి నేను కోరుకున్నా, మీరు మధు ఒకటి కావాలి. నిన్ను దిక్కులేందని చేసి మేము సుఖపడాలి, అంతేగా? పవిత్రమైన వివాహ బంధం కంటే ప్రేమ గొప్పది కాదు. మధు, మీ ప్రేమ నా తాళి కంటే గొప్పది, పవిత్రమైంది. అందుకే రవి, నువ్వు ఒకటి కావాలి. కాదంటే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తాను. నా చావైనా మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది. ఆగు. నువ్వు బ్రతకాలంటే నేను మధు ఒకటి కావాలి. సరే, నీ కోరిక తీరుస్తాను. రవి, ఏమో నువ్వు చేస్తున్న పని? కాంచన, నువ్వు అడిగినట్టుగానే ఈ దేవుడి ముందు నీ కోరిక తీరుస్తాను. మా పెళ్లి కానుక నేను అడిగింది ఇస్తావా? ప్రాణాలైనా సరే ఇస్తాను. నీ మెడలో నేను కట్టిన తాళి నీ చేతులతోనే తీసి నాకు ఇచ్చే. నీ కళ్ళ ముందే ఆ తాళిని మధు మెడలో కడతాను. రవి అడిగితే ప్రాణాలే ఇస్తాను, తాళిబొట్టు ఇవ్వడానికి ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? ఆడది తాళి ఒక్కసారి తీస్తుంది, భర్త కన్ను మూసినప్పుడు. రవి, జీవితం పసుపులా సుఖంగా, బంగారంలా విలువ పెంచుకుంటూ సుఖంగా సాగాలని సృష్టించారు ఈ మంగళసూత్రం. వివాహ వ్యవస్థ మీద గౌరవాన్ని మీరు కాపాడారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రవి, ప్రేమలో మనం నడిచిన 1000 అడుగుల కన్నా పెళ్లిలో మీరు వేసిన 7 అడుగులు ఎంతో గొప్పవి. మీరిద్దరూ సంతోషంగా ఉండండి. ఆగండి ఆగండి, కలకలలాడే మీ జంటను చూస్తుంటే ఒక్క ఫోటో తీయాలనిపిస్తోంది. స్టడీ, జస్ట్ ఎ మూమెంట్, క్లిక్. 3 ముళ్ళతో బిగిసిన మాంగల్యం, 7 అడుగులతో ఆపదుగా పయనం, అగ్నిదేవుడేగా
సాక్ష్యం